మీ ప్రేమపూర్వకమైన మీ ప్రయాసమును నేను చూశాను. ప్రేమైన తల్లి, ప్రేమైన తండ్రి, ఈ మధ్యన కాల సమయంలో మీ ప్రయాస ఏంటో దేవుడు చూస్తున్నాడు. మీ విశ్వాసం ఏంటో, మీ స్థితిగతులు ఏంటో, మీ బాధలు ఏంటో, మీ రోగాలు ఏంటో, మీ బలహీనతలు ఏంటో, మీ సోదరులు ఏంటో దేవుడు చూస్తున్నాడు. ఆయన చూస్తూ చెప్తున్నాడు, ఇంత విశ్వాసం ఉందని చెప్పి వాడిని బాగు చేశాడండి. యాయిరు కుమార్తెను ఒకటే మాటనే, నువ్వు భయపడవద్దు, నా కుటుంబంలో నా కుమార్తెకు రోగం వచ్చిందని, మరణిస్తుందని, మా పని అయిపోయిందని, మాకు ఎవరు లేరని నువ్వు అనుకోవద్దు, నువ్వు భయపడవద్దు, నమ్మకం మాత్రమే ఉంచని చెప్పాడు. రెండవది, పక్షగల వాయువుతో చెప్తున్నాడు, నీ పాపములు క్షమించబడు అంటే అర్థం తెలుసా? పాపము చేసినందుకు అది వచ్చింది నీకు, అయినా పర్వాలేదు, నేను నిన్ను క్షమిస్తున్నాను, ఇక నీ జీవితము దీవించబడుతుందని చెప్పాడు. ఈ లోకంలో ఈ శరీరములు ఉన్నంత వరకు ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటుంది. ఈ జీవితం జీవించే వరకు దేహ సంబంధమైన రోగాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. రానివాడు ఎవడంటూ ఉన్నాడు, నాకు కూడా వస్తుంది. ఇక ప్రతి మనిషి అయినా ప్రతి వాడు దేహం ఉన్న ప్రతి వారికి రోగం వస్తుంది. కానీ యేసయ్య చెప్తున్నాడు, నీ రోగమును బాగు చేసేవాడను నేను. నీ ప్రయాస తెలుసు దేవునికి, నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి, నీ కరువు గురించి, నీ సోదరుల గురించి నువ్వు ఎంతో ప్రయాసపడుతున్నావో నీ ప్రయాసను చూసి దేవుడు ఆయనే. అందుకని ఆ ప్రయాసను చూసి ఇంటి పైకప్పు వీకి కిందికి వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు బాగైపోతావని చెప్పాడు. తర్వాత చదవండి 11-12 వచనాలు, మార్కు సువార్త 2వ అధ్యాయము. పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి, ఇప్పుడు 4 మోసుకొని వచ్చారు నిన్ను, కానీ నా దగ్గరకు వచ్చిన తర్వాత 4 నీకు అవసరము లేదు. నువ్వే లేచి వెళ్ళడమే కాదు, నీ పరుపు నీ మంచము నువ్వే ఎత్తుకొని ఇంటికి పోమని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, 4 చాలా ప్రయాసపడినారు, చాలా మంచి వాళ్ళు, చాలా ప్రేమతో నిన్ను ఇక్కడ దాకా మోసుకొని వచ్చారు, కానీ నా దగ్గరికి వచ్చినాక మాత్రము నీకు మనుషుల సహాయం అవసరము లేదు. ఇంకా ఎందుకని నీ పరుపు నువ్వే ఎత్తుకో, నీ మనసు నువ్వే ఎత్తుకొని నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. ఇప్పుడు ఎలా వెళ్ళింటాడో చెప్పండి. తక్షణమే అంటే అర్థం ఏంటి? వెంటనే. చాలామంది లేయలేరు, చూడండి, చాలామంది లేయలేరు. ఎవరో కూలి ఇస్తారమ్మా రామ్మంటే సడన్గా వెంటనే వచ్చేస్తారు. మనం ఎవరికైనా ఇవ్వాలనుకోండి,